హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను పెసరపప్పు కిచిడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. నేనైతే 1 కప్ రైస్కి 1 కప్ పెసరపప్పు యాడ్ చేసి చేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఫస్ట్ 1 కప్ రైస్, 1 కప్ పెసరపప్పు క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 1 కప్ పెసరపప్పు రెండిటిని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్న తరువాత తాలింపుకు రెడీ చేసుకుందాం. తాలింపుకు ఆనియన్, టమాటా, కరివేపాకు, ఇది కొంచెము మిరియాల పొడి, అల్లం కొంచెం లైట్గా ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం ఫ్లేవర్, మిరియాల పొడి ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ నేను పచ్చిమిర్చి లేనందున ఎండుమిర్చి వేసాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత రైస్, పెసరపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వాటరు, 1 గ్లాస్ పెసరపప్పుకు 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసేద్దాం. 2-3 విజిల్ల తర్వాత రైస్ అనేది బాగా ఉడుకుతుంది. 4-5 విజిల్ల తర్వాత చూడండి, పెసరపప్పు కిచిడి రెడీ. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సో ఇదండి పెసరపప్పు కిచిడి. హెల్త్కి ఎంతో మేలు చేసే పెసరపప్పుతో ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఏ విధంగా కుదిరిందో చెప్పండి. డైలీ ఇడ్లీ, దోశలే కాకుండా ఈ విధంగా పెసరపప్పుతో కూడా ఈ విధంగా తయారు చేసుకొని తినండి. పెసరపప్పు హెల్త్కు చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా మంచిది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.